హాయ్ వేర్స్ యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రేపు మేము గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్కి వెళ్తున్నామని. బ్యాచ్ మొత్తం రెడీ అయిపోయారు, చూడండి బయట ఉన్నారు అందరూ. ఇక్కడ మీకు కనిపిస్తున్న లొకేషన్ అంతా మేము స్టే చేసిన పురోహిత్ సదన్ వాళ్ళ హోటల్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ఇది. అంటే ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్ నుంచి మనం వెళ్తే ఈ రివర్కి అంటే గంగా రివర్కి అటుపక్క ఉన్న లొకేషన్కి వెళ్ళొచ్చు. యాక్సెస్ ఇది. ఈ రివర్కి అటువైపు ఉన్న లొకేషన్స్ అన్ని నేను ఆల్రెడీ కవర్ చేశాను నా లాస్ట్ వీడియోస్లో. ఇంకా మేము వెళ్తున్న ఈ ట్రెక్కింగ్కి మేము సింగిల్గా వెళ్ళడం లేదు, ఒక ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళతో టైప్ అయి వెళ్తున్నాము. ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్యాగ్ వేసుకున్నాను చూడండి, అతనే మా ట్రెక్కింగ్ గైడ్. ట్రెక్కింగ్కి బయలుదేరాం. ప్రజెంట్ టైం 9:25 అట్లా అవుతుంది. ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీ పేరు TTH అంటారు, అంటే ట్రెక్ ద హిమాలయస్. వీళ్ళకి సపరేట్ వెబ్సైట్ కూడా ఉంది. ట్రెక్ ద హిమాలయస్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో చెక్ చేయొచ్చు మనం వీళ్ళు ఏ ప్లేసెస్ని కండక్ట్ చేస్తున్నారో ట్రెక్కింగ్ సంబంధించి. చాలా ఉన్నాయి లిస్ట్లో, అంటే వీళ్ళ వెబ్సైట్లో లిస్ట్లో చాలా ట్రెక్కింగ్స్ని వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇటువంటి ట్రెక్కింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం ఒకసారి రిఫర్ చేయొచ్చు. ప్రజెంట్ మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ట్రెక్కింగ్ వెళ్ళాలంటే టెంపుల్ లోపల నుంచే వెళ్ళాలి, అంటే ఈ టెంపుల్ కాంప్లెక్స్కి ఆపోజిట్లో ఉన్న ఈ రూట్లో నుంచే వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ ట్రెక్కింగ్ అయితే సింగిల్ డేలో కంప్లీట్ అయ్యేది కాదు, నియర్లీ 5 days అవుతుంది. ఇంకా డిస్టెన్స్ విషయానికి వస్తే అప్ అండ్ డౌన్ మనకు ఒక 41 to 42 kilometers ఉండొచ్చు. చెప్పాలంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువే. అందుకే మేము వీళ్ళతో టైఅప్ అయ్యాము, ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళతో. వీళ్ళు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ట్రెక్కింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. అంతేకాదు వీళ్ళ వెబ్సైట్లో కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ట్రెక్కింగ్ గురించి. ఈ ట్రెక్కింగ్ గురించే కాదు, వీళ్ళు కండక్ట్ చేసే అన్ని ట్రెక్కింగ్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ వెళ్తున్న వే చూడండి, ఇదంతా టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నవే, అంటే టెంపుల్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉన్నవే. ఈ గోముఖ్ తపోవన్ ట్రెక్కింగ్ వెళ్ళాలంటే మనం ఈ రూట్లోనే వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్తున్న రూట్లోనే. ఈ ట్రెక్కింగ్లో మాతో కలిపి 11 members ఉన్నారు, అంటే ఈ బ్యాచ్లో మాలాగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు 11 members ఉన్నారు. వీళ్ళంతా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. మ్యాక్సిమం అందరూ ఇద్దరిగా వచ్చిన వాళ్ళే ఉన్నారు, సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరో మమ్మల్ని పిలుస్తుంటే ఆగాము, ఆయన ఎక్కడికని అడుగుతున్నారు మమ్మల్ని. ఓకే, రూట్ అయితే ఇది కాదంట, ఇలా వెళ్ళాలంటే స్ట్రైట్గా. అది మాకు తెలియక మేము వేరే రూట్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం చూడండి, ఇది గోముఖ్ తపోవన్కి వెళ్ళడానికి అసలైన రూట్. కింద నుంచి వచ్చి ఉండాలి, మేము రాంగ్ టర్న్ తీసుకున్నాం. ఇది స్ట్రైట్ రూటే, కానీ అక్కడ మేము లెఫ్ట్ కట్ అయిపోయాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటే సరిపోయి ఉంటుంది. కింద నుంచి ఇదే వే అంట గోముఖ్ తపోవన్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 1.5 to 2 kilometers డిస్టెన్స్లో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందంట, అక్కడ చెకింగ్ కూడా ఉంటుందంట మాకు. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో ఈ ట్రెక్కింగ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను మీకు. ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా కనిపిస్తుంది మేము వచ్చిన వే, అదే గంగామాత టెంపుల్. ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న వే నుంచే వచ్చాము మేము. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం, ఇదంతా ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న వేనే. ఇతను చూడండి లగేజ్ ఎంత తీసుకెళ్తున్నారో. నేను ఇక్కడే షాక్ అయ్యాను ఈ ట్రెక్కింగ్లో, ఎందుకంటే వాళ్ళు మోస్తున్న లగేజ్ చాలా వెయిట్ ఉంది, నియర్లీ 30 to 40 kilos ఉంది. ఇక్కడ మాకు నడవడమే కష్టంగా ఉంది, వాళ్ళు లగేజ్ వేసుకుని మరీ నడుస్తున్నారు, అందుకే నేను షాక్ అయ్యాను. ఇంకా మా దగ్గర అయితే పెద్దగా లగేజ్ లేదు. ఎందుకు లేదు, మేము ఈ 5 days ఉండడానికి కావాల్సిన లగేజ్, ఇంకా అక్కడ మేము స్టే చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మేము రిజిస్టర్ చేసుకున్న ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. సో ఈ ట్రెక్కింగ్ గురించి, ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అందువేలో. యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం మేము వెళ్ళాలనుకుంది చార్ధామ్ యాత్రకి. అంటే చార్ధామ్ అంటే ఆల్రెడీ చెప్పాను నా లాస్ట్ వీడియోస్లో, 4 ప్లేసెస్: యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. అందరూ వెళ్ళేది చార్ధామ్ యాత్ర అంటే ఈ ప్లేసెస్కి. మేము కూడా అలాగే అనుకున్నాం. కాకుంటే నా లైఫ్లో నేను విజిట్ చేయాలని కొన్ని లొకేషన్స్ని టార్గెట్ పెట్టుకున్నాను. అందులో ఈ గోముఖ్ అనే ప్లేస్ కూడా ఒకటి. ఆల్రెడీ అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేశాను, నెక్స్ట్ ఈ చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేయాలనుకున్నాను, అలాగే ఈ గోముఖ్ ట్రెక్కింగ్ కూడా. కానీ ఇక్కడ ఈ గోముఖ్కి వెళ్ళాలంటే నాకు ఈ గోముఖ్ దగ్గర ఇంకొక లొకేషన్ కూడా కనిపించింది, అదే తపోవన్. అందరూ గోముఖ్ వరకే వెళ్ళి వచ్చేస్తుంటారు, కానీ నాకెందుకో ఈ తపోవన్కి కూడా వెళ్ళాలి అనిపించింది. అంతేకాకుండా ఈ తపోవన్ గురించి నెట్లో కొంచెం సెర్చ్ చేశాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ లొకేషన్స్ అన్నీ నాకు. మళ్ళీ అంత దూరం వెళ్ళలేము, అండ్ ఈ ఒక్క ప్లేస్కి వెళ్ళాలంటే మళ్ళీ అంత దూరం వెళ్ళి ఈ లొకేషన్ని చూడడం ఇదంతా కుదరదు అని నేను ఫిక్స్ అయ్యాను. ఎలాగైనా గోముఖ్కి వెళ్ళి అలాగే ఈ తపోవన్ కూడా చూసేసి రావాలని. కానీ ఈ గోముఖ్ అండ్ తపోవన్ అలాగే ఈ చార్ధామ్ యాత్ర అన్నీ కంప్లీట్ చేయాలంటే మాకు టైం సరిపోవట్లేదు.
కనీసం గోముఖ్ వరకన్నా వెళ్ళేసి వచ్చేద్దాం అని కూడా అనుకున్నాము, కానీ నేను ఎందుకో అడ్జస్ట్ అవ్వలేకపోయాను. ఖచ్చితంగా తపోవన్ కూడా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఈ గోముఖ్, తపోవన్, అలాగే ఈ చార్ధామ్ యాత్ర ఇవన్నీ చూస్తే నాకు ట్రెక్కింగ్సే ఎక్కువ కనిపించాయి. అంటే యమునోత్రిలో 5 కిలోమీటర్స్ మనం నడవాల్సి ఉంటుంది. అలాగే కేదార్నాథ్లో అయితే 22 కిలోమీటర్లు వెళ్ళడానికి, 22 కిలోమీటర్లు రావడానికి, మొత్తం 44 కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ గోముఖ్ తపోవన్ ట్రెక్ అంటే అదొక 42 కిలోమీటర్స్. ఇది చాలా రిస్క్ అనిపించింది నాకు. అంటే ఈ యాత్రకి వెళ్ళి అర్జెంటుగా పరిగెడుతూ కొంచెం కూడా టైం లేకుండా ఫిజికల్గా, మెంటల్గా స్ట్రైన్ అవుతూ ఇవన్నీ నాకు ఎందుకో నచ్చలేదు. రిలాక్స్డ్గా, కూల్గా ఈ యాత్రని కంప్లీట్ చేయాలనిపించింది. ఇక్కడ మనం గోముఖ్కి మాత్రమే వెళ్ళాలంటే కూడా మనకు 2 డేస్ మినిమం పడుతుంది. ఈ 2 డేస్ కూడా మనం నియర్లీ ఒక 40 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకరోజు ఇక్కడ స్టే చేయాలి కూడా. అంటే ఈ గోముఖ్ దగ్గరలో మనం ఒక చోట స్టే చేయాల్సి ఉంటుంది ఒకరోజు. ఇంకా ఈ గోముఖ్ నుంచి తపోవన్కి మనకు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందేమో డిస్టెన్స్, అంతే, అంతకుమించి ఎక్కువ కూడా ఉండదు. అంటే చార్ధామ్ యాత్రకు వచ్చిన వాళ్ళు చాలామంది ఈ గోముఖ్ యాత్రకు కూడా వెళ్తుంటారు, కానీ తపోవన్కి మాత్రం చాలా రేర్గా వెళ్తుంటారని విన్నాను. ఇక్కడ చూడండి, లగేజ్ని క్యారీ చేసేవాళ్ళు వీళ్ళంతా, వీళ్ళని పోర్టర్స్ అంటారు. రియల్ హీరోస్ అంటే వీళ్ళే. ఎందుకంటే ఇంత లగేజ్ వేసుకొని వీళ్ళు నడుస్తున్నారు. అసలు ఏం లగేజ్ లేకుండా మేము నడవడానికి చాలా కష్టపడుతున్నాం. ఇక్కడ చూడండి, నేను బాగా షాక్ అయ్యాను ఈ లొకేషన్ చూసి. అక్కడ వెళ్తున్నది గంగా రివర్. అక్కడున్న కొండలో చిన్న కేవ్ మాదిరి ఉంది. అందులో ఒక అతను స్టే చేస్తున్నారంట, రెగ్యులర్గా అక్కడే ఉంటారంట అతను. అంటే సన్యాస దీక్ష తీసుకున్న సాధువులు వాళ్ళు. ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఈ లొకేషన్స్లో ఇటువంటి వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తుంటారు. కానీ ఆ లొకేషన్లో అతను ఉండడమే నాకు ఎందుకో కొంచెం షాకింగ్ అనిపించింది. అంటే అతను ఉంటున్న ఆ హౌస్కి సంబంధించిన ప్లేస్ రివర్ మధ్యలో ఉంది. ఒకవేళ రివర్లో వాటర్ ఎక్కువ వస్తే ఎలా మేనేజ్ చేస్తారో అయినా నాకు అర్థం కాలేదు. ఇంకా ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు గోముఖ్కి వెళ్ళరా అంటే వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. నాకు తెలిసి పర్ డే 150 మెంబర్స్ దాకా వీళ్ళు కూడా అలో చేస్తారంట, అంతకుమించి అలో చేయరంట. కానీ గోముఖ్కి వెళ్ళాలన్నా, ఈ తపోవన్కి వెళ్ళాలన్నా మనకు గైడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లగేజ్ తీసుకెళ్ళేలా ఉంటే ఇంతకుముందు మనం చూసినట్లు అటువంటి పోర్టర్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎలా తెలిసిందంటే, నేను ఈ ప్లేసెస్ గురించి ఎంక్వైరీ చేశాను, అప్పుడు నాకు తెలిసాయి. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేయండి. గోముఖ్కి వెళ్ళే రూట్ ఇదే. అంటే గోముఖే కాదు, తపోవన్కి ఇంకా కొన్ని ట్రెక్కింగ్స్ కూడా ఉన్నాయి ఈ గంగోత్రిలో. సో వాటన్నిటికీ వెళ్ళే వే కూడా ఇదే. ప్రజెంట్ అయితే మేము ఈ రూట్లో ఉన్న చెకింగ్ పాయింట్ కాడికి వచ్చాము, అంటే ఫారెస్ట్ చెకింగ్ పాయింట్ దగ్గరికి. ఇంకా మొబైల్ నెట్వర్క్ గురించి చెప్పాలంటే ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే మొబైల్ నెట్వర్క్ ఉంది. నేను విన్నదాన్ని బట్టి ఈ చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఒక 100 మీటర్స్ వరకే ఉంటుందంట సిగ్నల్, తర్వాత ఉండదంట మొబైల్ నెట్వర్క్, ఏ సిగ్నల్ ఉండదంట. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ నుంచే అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు వచ్చింది మనం నార్మల్ రూటే. అంటే ఇక్కడ వరకు రావడానికి మనకు ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం ఈ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ ఆల్రెడీ అందరూ ఈ ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు గంగోత్రిలోనే తీసుకుంటారు. అక్కడ తీసుకున్న ఆ పర్మిషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని ఇక్కడ చెక్ చేస్తారు, అంతే. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పర్మిషన్ ఎందుకు అంటే ఇదంతా గంగోత్రి నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్. సో ఇక్కడ మనల్ని అలో చేయాలంటే మనం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ఉండాలి. మేమైతే పర్మిషన్ ట్రై చేసాము, గోముఖ్ వరకు దొరుకుతుందని ఆల్రెడీ చెప్పాను మీకు. కాకుంటే ఆ లొకేషన్ తర్వాత దాటి వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇక్కడ గోముఖ్ తర్వాత తపోవన్నే కాకుండా ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి వెళ్ళడానికి. వాటికి కూడా మనం పర్మిషన్ తీసుకొని గైడ్ని అరేంజ్ చేసుకొని, లేదంటే ఏదన్నా ఇలా ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళతో టైప్ అయ్యే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే ఫారెస్ట్ ఆఫీస్. ఇక్కడే మనల్ని చెక్ చేస్తారు, అంటే మన సర్టిఫికేట్స్ ఇంకా మనం ఏమేమి తీసుకెళ్తున్నాము, మన లగేజ్ అంతా చెక్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకు ఒక టెంపుల్ కూడా ఉంది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ నుంచే మనకు అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ గోముఖ్ ట్రెక్కింగ్ పర్మిషన్కి మనం సమ్ అమౌంట్ పే చేయాలి. సో ఇది ఫ్రీ కాదు, దీని కాస్ట్ 225.50 పైస్, 225.5 రూపాయి అంట. కానీ మనం ఏదైనా ఏజెన్సీ వాళ్ళతో టైప్ అయ్యి పర్మిషన్ కావాలి అని అడుగుతుంటే వాళ్ళు దానికి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే అది ఓన్లీ పర్మిషన్ కాస్ట్ మాత్రమే. కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే 225.50 పైస్ అంతే. నేను ప్రజెంట్ ఈ ఫారెస్ట్ చెకింగ్ పాయింట్ లోపలికి వచ్చాను. ఇక్కడ లొకేషన్ అంతా చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇంకా చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారేమో కొంతమంది, వాళ్ళ కోసమే ఈ రూమ్స్ అన్నీ. ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ ఇచ్చారా అంటే ఇచ్చారు, కాకపోతే అక్కడ కొంచెం ఇష్యూ జరిగింది, అది కూడా డిస్కస్ చేద్దాం. అక్కడ నుంచి వచ్చేసాను. ఇష్యూ ఏంటంటే కెమెరాస్ నాట్ అలో. ఒకవేళ కెమెరా తీసుకువెళ్ళాలంటే మనం 500 రూపీస్ పే చేయాలి ఈ ఫారెస్ట్ లోపలికి. నా దగ్గర డిఎస్ఎల్ఆర్ లేదు, గోప్రో ఉన్నింది. నేను అంతవరకు లోపల పెట్టుకున్నవాడిని, అప్పుడే తీసి బయట పెట్టాను దాన్ని. నాకు తెలీదు కెమెరాస్కి అమౌంట్ పే చేయాలని. నేను బయట పెట్టకుండా ఉంటే వాళ్ళకి తెలుసుండేది కాదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు మా లగేజ్ని చెక్ చేయలేదు. ఎందుకో నాకు తెలియదు, మమ్మల్ని ఎవరిని చెక్ చేయలేదు.
అంటే మేము ఏజెన్సీ తరపున వెళ్తున్నామని ఆ ఏజెన్సీ వాళ్ళే మమ్మల్ని మొత్తం మేనేజ్ చేస్తున్నారు కాబట్టి లగేజ్ కూడా వాళ్ళే చూసుకుంటున్నారని వీళ్ళు ఏమన్నా రిలాక్స్ అయిపోయారేమో. మమ్మల్ని అయితే ఎటువంటి చెకింగ్స్ చేయలేదు. కాకుంటే కెమెరా మాత్రం బయట ఉంది కాబట్టి చూసి మమ్మల్ని 500 రూపీస్ పే చేయమన్నారు. నన్నే కాదు, మా టీంలో ఇంకొకరి దగ్గర డిఎస్ఎల్ఆర్ ఉంది, అతన్ని కూడా 500 రూపీస్ పే చేయమన్నారు. నన్ను 500 రూపీస్ పే చేయమన్నారు. ఆ పే చేయమన్న తర్వాతే నన్ను అడిగారు, ఏంటి ఎందుకు మీకు ఈ కెమెరా అని. అప్పుడు నేను చెప్పాను, నేను ఈ విధంగా యూట్యూబర్నని, సో నేను ఈ లొకేషన్ని షూట్ చేయొచ్చా అంటే షూట్ చేసుకోమన్నారు. సో వాళ్ళు ఉంటున్న ఆ లొకేషన్ అంతా నేను కొంచెమే షూట్ చేశాను, లోపలికి ఏమి వెళ్ళి షూట్ చేయలేదు. చూడండి, రివరే ఇది కూడా, కాకుంటే పెద్ద రివర్ కాదు, చిన్న రివరే. ఇది ఇలా ఫ్లో అవుతూ కింద వెళ్తున్న గంగా రివర్లో కలుస్తుంది. ఇక్కడ గంగా రివర్ని భగీరథి రివర్ అంటారు. ఎందుకంటే భగీరథి హిల్స్ వల్ల ఫామ్ అయిన గ్లేజియర్ నుంచి ఈ రివర్ పుడుతుంది, అందుకని ఈ ఏరియాలో భగీరథి అని పిలుస్తారు ఈ రివర్ని. ఇలా వెళ్తున్న ఈ రివర్ కూడా మనకు గ్లేజియర్ నుంచి వచ్చేటిదే, కాకుంటే అది వేరే గ్లేజియర్. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయంట, మనం వెళ్ళేదారిలో చాలా చూడొచ్చని కూడా చెప్పారు మా గైడ్ మాకు. ఇవన్నీ చిన్న చిన్న రివర్స్ ఇక్కడ, ఇవన్నీ వెళ్ళి ఇక్కడ మెయిన్ రివర్ అయిన గంగా రివర్లోనే కలుస్తున్నాయి. దానివల్ల ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ రివర్ ఫ్లో ఎక్కువ ఉంటుందంట మనకు స్టార్టింగ్లో కూడా. ఇలా ఇవన్నీ కలవడం వల్ల ఇంకా ఫ్లో ఎక్కువ అవుతుంది. ఇక్కడ లొకేషన్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పటివరకు ఈ లొకేషన్స్ అన్నీ. దూరంగా మనకు మంచు కొండలు కనిపిస్తున్నాయి చూడండి, అదే భగీరథి హిల్. అదేంటో నాకు ఇక్కడ ఏ కొండను చూసినా శివలింగం మాదిరి కనిపిస్తుంది. చూడండి అవన్నీ ఎటువంటి షేప్లో ఉన్నాయో, అంటే వాటి ఆకారాలు చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే భలేగా అనిపించింది వీటిని చూస్తుంటే, భలే ఫామ్ అయినాయి ఇవి. చెప్పాలంటే ఇవన్నీ కొండలు కాదు, శిఖరాలు. వీటి మధ్యలో మనకు మంచు కొండలు కూడా ఉన్నాయి చూడండి, దూరంగా కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఉన్న ఈ ఎండకి ఆ మంచు కరగడం వల్లే ఈ చిన్న చిన్న రివర్స్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. చెప్పాలంటే మేము ఇప్పుడే ఎంటర్ అయ్యాం లోపలికి, ఇంకా చాలా దూరం ఉంది మేము వెళ్ళాల్సింది. ఇది ఒకరోజు అయ్యే ట్రెక్ కాదని ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్రియేచర్ని చూడండి, ఇది ఒక రకమైన బల్లి. ఇక్కడున్న ఈ అట్మాస్ఫియర్ని ఫేస్ చేస్తూ బతకగలిగిన జీవిలో ఇది కూడా ఒకటంట. నాకైతే ఎక్కువగా కనిపించాయి ఈ రూట్లో ఇప్పటివరకు. దాన్ని కొంచెం షూట్ చేశాను జూమ్ చేసి. రూట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ రూట్ అంతా మనం నడిచే వెళ్ళాలి మ్యాక్సిమం. అంటే కొన్ని ప్లేసెస్లో మనకు గుర్రాలు అవైలబుల్లో ఉన్నాయి కదా ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ అటువంటి గుర్రాలు లాంటివి ఏమీ అవైలబుల్లో ఉండవు. సో ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి మనం ఈ లొకేషన్లో. ఇది మైండ్లో పెట్టుకొని మనం ఈ ట్రెక్కింగ్ వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఈ ట్రెక్కింగ్ సంబంధించిన పర్మిషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు రకాలుగా మనకు దొరుకుతోంది. గోముఖ్ అయితే, కానీ తపోవన్కి వెళ్ళడానికి అయితే పాసిబుల్ అవ్వడం లేదు. గోముఖ్ వెళ్ళడానికి మనకు పర్మిషన్ కావాలంటే గంగోత్రిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో మనం అప్లై చేసుకుంటే ఇస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఆ గంగోత్రి ధామ్ సంబంధించిన వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ లొకేషన్ కూడా చూపించాను మీకు నేను నా వీడియోలో. ఇంకా గోముఖ్ మాత్రమే వెళ్ళాలనుకుంటే 2 days టైం పడుతుంది. నియర్లీ 18 to 19 kilometers డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ డే మనం బయలుదేరితే గంగోత్రి నుంచి ఈ పర్మిషన్ తీసుకొని ఫారెస్ట్ చెక్ పోస్ట్ కాడ చెకింగ్ చేయించుకొని భోజ్బాసా వరకు వెళ్తాము. అంటే భోజ్బాసా అంటే మనము ఈ గోముఖ్లో స్టే చేయడానికి ఉన్న ఒక లొకేషన్. అంటే ఈ గోముఖ్ వెళ్ళేటప్పుడు మనకు కొన్ని లొకేషన్స్ టచ్ అవుతాయి మనం వెళ్ళే దారిలోనే. ఒకటి చీర్వాసా, రెండోది భోజ్వాసా. ఈ భోజ్వాసాలో మనం స్టే చేస్తాం ఫస్ట్ రోజు. అంటే గోముఖ్ మాత్రమే వెళ్ళాలనుకుంటే గంగోత్రి నుంచి భోజ్వాసాకి మనకు 14 kilometers ఉంటుంది డిస్టెన్స్. ఇంకా ఈ భోజ్వాసాలో మనం స్టే చేయాలంటే GMVN వాళ్ళకి సంబంధించిన హోటల్ ఉంది. అంతేకాకుండా కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి, అందులో కూడా మనం స్టే చేయొచ్చు. కాకపోతే అన్నీ పేబుల్లే, ఏది ఫ్రీ కాదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అక్కడే అంటే ఈ GMVN వాళ్ళకి సంబంధించిన హోటల్లో లేదంటే ఈ ఆశ్రమాల్లో వాటిని మెయింటైన్ చేసే వాళ్ళే ఫుడ్ కూడా ప్రిపేర్ చేయిస్తారని విన్నాను. ఇక్కడ చూడండి ఇంకొక రివర్. ప్రజెంట్ మేము ఈ రివర్ని క్రాస్ చేస్తున్నాం. రివర్ని క్రాస్ చేయడానికి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ మాదిరి కట్టారు వుడ్తో. చూడండి ఎలా ఉంది ఈ లొకేషన్. రివర్ అంటే పెద్ద రివర్ ఏం కాదు, పెద్దగా లోతు కూడా ఏం లేదు ఇది. కాకుంటే మనం ఈ వాటర్లో వస్తే తడిచిపోతామని అండ్ స్టేబుల్గా రాలేమని, ఒకవేళ ఫ్లో ఎక్కువ ఉంటే ఈ రివర్ని క్రాస్ చేయడం కష్టం అవుతుందని వీళ్ళు ఇటువంటి వుడ్తో బ్రిడ్జ్ మాదిరి కన్స్ట్రక్ట్ చేశారు. వెళ్ళే వే అంతా మళ్ళీ ఒకసారి చూడండి ఎలా ఉందో. కొంచెం టఫే, కొంచెం కాదు చాలా టఫే. మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అవునవును మర్చిపోయాను, ఈ ట్రెక్కింగ్ చేయడానికి మనకు మెడికల్ సర్టిఫికేట్ లాంటిది ఏదైనా మ్యాండేటరీ అంటే అటువంటిది ఏం లేదు. మనకి ఈజీగానే పర్మిషన్ దొరుకుతుంది. కాకుంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి, అంటే మనం ఫిట్గా ఉండాలి అంతే. కరెక్ట్గా చెప్పాలంటే ఇది మన ఓన్ రిస్క్. సో మనం ఓన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మన వల్ల అయితే. కాకుంటే గైడ్ మాత్రం మ్యాండేటరీ అని విన్నాను. ఖచ్చితంగా గైడ్ని మనం హైర్ చేసుకోవాలి. లగేజ్ గురించి అయితే మీరే ప్లాన్ చేసుకోవాలి. లగేజ్ ఎక్కువగా తీసుకువెళ్ళేలా ఉంటే పోర్టర్ని హైర్ చేసుకుంటే బెటర్. లేదంటే మీరు లగేజ్ మేమే హ్యాండిల్ చేస్తామంటే అది కూడా అవసరం లేదు.
గైడ్ని తీసుకెళ్లాలంటే మనం 3000 పే చేయాలని విన్నాను. అండ్ వాళ్ళకి అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మనమే చూసుకోవాలని కూడా విన్నాను తీసుకెళ్ళిన చోట. అంటే 1 డే స్టే చేయాలి కదా గోముక్ వెళ్ళే దారిలో. సో అక్కడ అకామిడేషన్ కూడా మనమే వాళ్ళకి తీసి ఇవ్వాల్సి ఉంటుందని విన్నాను. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ హాల్ట్ ఇక్కడ, అంటే వెళ్ళే దారిలో. నాకు తెలిసి ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళు మా బ్యాచ్ కాదు, మాలాంటి ఇంకొక బ్యాచ్, అంటే వేరే ట్రెక్కింగ్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకు తెలిసి నియర్లీ ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు వీళ్ళు. మాకు ఆపోజిట్లో కూడా వస్తూ చాలామంది కనిపించారు. ఇతను చూడండి, సిలిండర్ని స్టవ్ని తీసుకెళ్తున్నాడు. చెప్పాను కదా, రియల్ హీరోస్ అంటే వీళ్ళే. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. మన వల్ల అయితే కావడం లేదు. నా దగ్గర అయితే ఒక చిన్న బ్యాగ్ ఉంది, మ్యాక్సిమం అంటే ఒక 10 kilos బిలో ఉంటుంది ఈ బ్యాగ్. దీన్నే నేను హ్యాండిల్ చేయడం కష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ గోముక్ మాత్రమే వెళ్ళాలి, ఇండివిజువల్గా వెళ్తాం అనుకునే వాళ్ళు, చెప్పాను కదా, గంగోత్రి నుంచి బయలుదేరి భోజ్వాసా దగ్గర ఫస్ట్ డే స్టే చేయాల్సి ఉంటుంది. అంటే ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతారు. సో నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే బయలుదేరి గోముక్ లొకేషన్కి వెళ్ళి విజిట్ చేసి ఆ రోజే రిటర్న్ అయిపోతారంట, ఎక్కడ స్టే చేయకుండా గంగోత్రి వరకు. టోటల్ 18 to 19 kilometers ఇది గోముక్ నుంచి గంగోత్రి వరకు. కానీ భోజ్వాసా నుంచి గోముక్కి 4 kilometers ఉంటుంది డిస్టెన్స్. కరెక్ట్గా చెప్పాలంటే 4 to 5 kilometers ఉంటుంది అంతే. ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 2 daysలోనే ఈ గోముక్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేయాలని రూల్ ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం అంతే. నైట్ అక్కడ స్టే చేయాలంటే స్టే చేయొచ్చు భోజ్వాసాలో సెకండ్ డే కూడా. కాకుంటే వాళ్ళకి ఇంకొక రోజు లేట్ అవుతుంది అంతే. అలా లేట్ అవ్వకూడదు, మళ్ళీ భోజ్వాసాలో స్టే చేయకూడదు అనుకునే వాళ్ళు గోముక్ నుంచి డైరెక్ట్గా గంగోత్రికి వెళ్ళిపోతారని విన్నాను. మాకు ఆపోజిట్లో వస్తున్నారని చెప్పాను కదా, వీళ్ళే చూడండి, చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు చాలామంది మాకు ఆపోజిట్లో కనిపించారు. వీళ్ళంతా ఫారినర్స్. ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న వీళ్ళందరూ ఫారినర్స్. కానీ లోకల్ వాళ్ళు కూడా, అంటే ఇండియన్స్ కూడా చాలామంది కనిపించారు మాకు. నాకు తెలిసి వీళ్ళు నిన్న వెళ్ళుండాలి, లేదంటే 4 days ముందు వెళ్ళుండాలి, తపోవన్ కూడా వెళ్ళుంటే. ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు. ఇంకా వాళ్ళు తీసుకెళ్లే లగేజ్ వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా వామ్ క్లాత్స్ అయితే వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇదంతా చలి ప్లేస్. ఈవినింగ్ టైం అయితే ఆఫ్టర్ 3 ఇక్కడ మైనస్లోకి వచ్చేస్తుందంట ఒక్కోసారి టెంపరేచర్. కొన్నిసార్లు వర్షాలు కూడా పడవచ్చు. సో ఖచ్చితంగా రైన్ కవర్స్ అండ్ రైన్ కోట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ రూట్లో నడిచి వెళ్ళాలనుకుంటే ట్రెక్కింగ్కి. ఇంకా ఫుడ్, వాటర్, ఇంకా వాష్రూమ్స్ అంటారా, చూస్తున్నారు కదా లొకేషన్స్ అన్ని ఎలా ఉన్నాయో. ఇక్కడైతే మనకి ఎటువంటి హోటల్స్ అవైలబుల్లో ఉండవు. కానీ వాటర్ కావాలంటే ఇక్కడ చిన్న చిన్న రివర్స్ వెళ్తున్నాయి కదా, వాటిలో నుంచి పట్టుకొని తాగొచ్చు. అంతా ఫ్రెష్ వాటరే. మేము కూడా వాటరే మేము మా బాటిల్లో ఫిల్ చేసుకున్నాం. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వాటి కోసమే ఇక్కడ మెయిన్ 2 స్టే చేయడానికి ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి చీర్బాసా, 2 భోజ్వాసా. చీర్బాసాలో మనకు మ్యాగీ లాంటి ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయని విన్నాను. అంటే మ్యాగీ చేసి ఇస్తారంటే అప్పటికప్పుడే కావాలంటే తినడానికి. అలాగే టీ, మిల్క్ లాంటివి కూడా అవైలబుల్లో ఉంటుందని విన్నాను అక్కడ. ఇంకా ఈ వెళ్ళే దారిలో అయితే ఎక్కడ అవైలబుల్లో లేవు. వాష్రూమ్స్ అంటారా, అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. లొకేషన్స్ చూసారు కదా ఎలా ఉందో. మీరు ఏదన్నా మేనేజ్ చేసుకుంటామని వెళ్దామంటే వెళ్ళొచ్చు. ఇచ్చాడు ఎక్కడన్నా. మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు లేరు. ఇంకా వర్షం పడుతుందని చెప్పాను కదా, సో చాలామంది అయితే గొడుగులు కూడా తీసుకెళ్తున్నారు. టెంపరేచర్ అయితే ప్రజెంట్ నార్మల్గానే ఉంది, పెద్దగా చలి లేదు. అండ్ క్లైమేట్ చూడండి, మీకు స్కై చూస్తే తెలుస్తుంది క్లియర్గా ఉందని. ఇదంతా ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మేము ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీతో టైప్ అయి వెళ్ళాం కాబట్టి మా ప్లాన్ గురించి చెప్తాను. ఆల్రెడీ చెప్పాను మీకు, నేను ఈ చార్ధామ్ యాత్రలో 4 లొకేషన్స్ని కవర్ చేసి ఈ గోముక్ తపోవన్ ట్రెక్కింగ్ కూడా చేయాలంటే టఫ్ అనిపించిందని మాకు. సో అందుకని మేము ఫస్ట్ 2 లొకేషన్స్ అయినా యమునోత్రి, గంగోత్రి కవర్ చేసి, అలాగే గంగోత్రిలో ఉన్న ఈ గోముక్ తపోవన్ ట్రెక్కింగ్ కూడా కంప్లీట్ చేసేద్దాం ఈ ఇయర్ అని ప్లాన్ చేసుకొని బయలుదేరడానికి ముందు ఈ లొకేషన్స్ గురించి నేను బాగా రీసెర్చ్ చేశాను. చాలా వీడియోస్ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా చూశాను నేను. అప్పుడే ఈ పర్మిషన్ గురించి నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే గోముక్ వరకు పర్మిషన్ దొరుకుతుంది, తపోవన్కి దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అప్పుడు నెట్లో ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కొన్ని వీడియోస్ కనిపించాయి. అందులో ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఒక వీడియో కూడా ఉండింది. వాళ్ళకి కాల్ చేయడానికి నెంబర్ కూడా ఉండింది, ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ నెంబర్కి కాల్ చేశాను. ఫస్ట్ కాల్ చేసినప్పుడు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు ఎలా ఏంటి అని. కానీ మేము వెళ్తున్న ఈ ఏజెన్సీ కాదు, వాళ్ళు వేరే. నాకు తెలిసి హిమాలయన్ డ్రీమ్ ట్రెక్కర్స్ అనుకుంటాను ఆ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళ పేరు. అప్పుడు వాళ్ళు ఈ ట్రెక్కింగ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అంటే పర్మిషన్ కూడా వాళ్ళే తీసిస్తామని చెప్పారు ఈ తపోవన్కి వెళ్ళడానికి కూడా. కాకుంటే ప్రైజ్ మనీ కొంచెం ఎక్కువ అనిపించింది వాళ్ళ దగ్గర. అందుకని మళ్ళీ మేము నెట్లో ఓన్గా సెర్చ్ చేస్తుంటే ఈ ట్రెక్ ద హిమాలయస్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కనిపించింది. సో వీళ్ళని కాంటాక్ట్ చేసాం. వీళ్ళ దగ్గర ప్రైజెస్ కొంచెం రీజనబుల్గా అనిపించాయి. అండ్ వీళ్ళు మాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు.
ఇంకా వీళ్ళ వెబ్సైట్ చూసి వీళ్ళు మేము కాంటాక్ట్ చేసాం. వీళ్ళు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పర్మిషన్ ఎలా తీసుకుంటాం అదంతా కూడా వీళ్ళు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా వీళ్ళు ఈ ట్రెక్కింగ్కి సంబంధించిన ప్రైజ్ చెప్పిన దాంట్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రైజ్ కూడా ఇంక్లూడ్ అయిపోయింది. సో వీళ్ళ వెబ్సైట్లో మేము లాగిన్ అయ్యాము. వీళ్ళు చెప్పిన ప్రైజ్ని మేము పే చేసాము. అంతా ఆన్లైన్ పేమెంటే. ట్రెక్కింగ్ ఇంకా రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్ హెడ్ వీళ్ళు 1700 వరకు ఛార్జ్ చేశారు. ఓన్లీ గోముఖ్ అండ్ తపోవన్ ట్రెక్కింగ్ మాత్రమే ఇది. ఇక్కడ చూడండి రివర్లో ఎంత ఫ్లో ఉందో వాటర్. ఇది ఇంకొక రివర్ నేను క్రాస్ చేస్తున్నాం ప్రజెంట్. ఇటువంటప్పుడు ఈ బ్రిడ్జెస్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా ఈ ట్రెక్కింగ్ని కండక్ట్ చేస్తున్న ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ యాత్రకు వెళ్ళడానికి డిఫరెంట్ స్లాట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క స్లాట్లో ఇంతమంది అని వెళ్ళడానికి, అంటే మ్యాక్సిమం 13 నుంచి 15 మంది అనుకుంటాను, అంతకుమించి వీళ్ళు తీసుకెళ్ళడం లేదు. సో మేము వెళ్ళాలి అనుకున్న టైంలో ఖాళీగా ఉన్న స్లాట్స్ వీళ్ళు మాకు చెప్పారు. ఆ స్లాట్స్లో మాకు పాసిబుల్ అయ్యి మాకు వెళ్ళడానికి ఓకే అనిపించిన డేట్స్ని మేము సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకున్నాం. 17,000 అని చెప్పాను కదా, అది ఓన్లీ ఈ ట్రెక్కింగ్కి మాత్రమే. మనం లగేజ్ తీసుకెళ్లాలంటే ఈ ట్రెక్కింగ్లో వెళ్ళేటప్పుడు దానికి సపరేట్గా మనకు వీళ్ళు పోర్టర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ పోర్టర్స్కి మనం సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అది మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 2200 to 2300 అని విన్నాను, కానీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని అడిగాము మాకు పోర్టర్ కావాలని. అప్పుడు మా దగ్గర వీళ్ళు 3000 దాకా ఛార్జ్ చేశారు. వీళ్ళు పోర్టర్సే కాదు, ఇంకా మనకు ట్రావెల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే డెహ్రాడూన్లో మనం దిగి ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అక్కడ నుంచి గంగోత్రికి రావడానికి వీళ్ళు వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. ఆ వెహికల్కి కూడా వీళ్ళు సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. కాకుంటే ఇదంతా మనకు నీడ్ అయితేనే మనం బుక్ చేసుకోవాలి. వీళ్ళు వెబ్సైట్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మన ట్రెక్కింగ్ ఛార్జెస్తో పాటు ఈ ట్రావెల్ ఛార్జెస్, పోర్టర్ ఛార్జెస్ అన్నీ చూపిస్తున్నారు. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనల్ని ఒక మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా అడిగారు వీళ్ళు. అంటే మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదని ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ అడిగారు. అంటే వీళ్ళ వెబ్సైట్లో ఒక ఫార్మేట్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఎవరన్నా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర సైన్ చేయించుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మనం ఫిజికల్లీ ఫిట్గా ఉన్నామని. దీనికైతే ఎటువంటి టెస్ట్లు అయితే వీళ్ళు మనల్ని అడగలేదు. అలాగే మన ఐడి కార్డు కూడా అడిగారు వీళ్ళు, అంతే వీళ్ళు అడిగింది. ఇంకా ఈ ట్రెక్కింగ్లో పార్టిసిపేట్ చేసే మెంబర్స్ అందరికీ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. ఈ ట్రెక్కింగ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అందులో ప్రొవైడ్ చేశారు మాకు. అంతేకాదు ట్రెక్కింగ్కి వెళ్ళబోయే ముందు రోజు మాకు రూమ్ కూడా ఇచ్చారు. అలాగే గంగోత్రిలో ఉన్న కొన్ని లొకేషన్స్కి తీసుకెళ్ళి ఈ ట్రెక్కింగ్కి సంబంధించిన ప్లానింగ్ అంతా బ్రీఫ్ చేశారు. అంటే వాళ్ళు ఎలా మమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు, మేము వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, మేము ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అని మాకు బ్రీఫ్ చేశారు. అంతేకాదు వెళ్ళడానికి ముందు రోజు నుంచి ఫుడ్ కూడా వీళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ 4 nights 5 days ఈ ట్రెక్కింగ్లో ఫుడ్ ఇంకా క్యాంప్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ప్రజెంట్ అయితే మేము చీర్వాస రీచ్ అయ్యాము. ఇది గోముఖ్ ట్రెక్కింగ్లో ఫస్ట్ లొకేషన్. అంటే ఇక్కడ కొంతమంది స్టే చేస్తారు. మేము కూడా ఈ లొకేషన్లో స్టే చేయాలంట. మాకు ఫస్ట్ రోజు స్టే ఇక్కడే అని విన్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ట్రెక్కింగ్లో మనకు మ్యాగీ లాంటి ఐటమ్స్ తినడానికి దొరుకుతాయని, టీ కూడా దొరుకుతుందని విన్నాను. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇవే వాష్రూమ్స్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చంట. ఇంకా ఈ ట్రెక్కింగ్లో మా 11 మెంబర్స్తో కలిపి ఇంకా చాలామంది వచ్చారు. ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళంతా స్టాఫ్ ఈ ఏజెన్సీకి సంబంధించి. ఇక్కడ ఉన్న చూడండి వీళ్ళిద్దరు కూడా వాళ్ళే ఆ ఏజెన్సీకి సంబంధించిన స్టాఫే. ఇది ఈ చీర్బాసలో ఉన్న హోటల్కి సంబంధించిన కిచెన్. పెద్ద హోటల్ కాదు ఇది, చిన్నది. వీళ్ళు కట్ల పొయ్యి మీద వండి మనకి ఇస్తున్నారు ఏమైనా కావాలంటే. మ్యాగీ 50 రూపీస్ అంట. అలాగే టీ అడిగితే 20 రూపీస్ చెప్పారు. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి వీళ్ళకి వాటర్ ఎక్కడ అంటే వెనక రివర్ వెళ్తుంది, అదే భగీరథి రివర్ లేదంటే గంగా రివర్ అని కూడా అంటారన్నాను కదా, అదే దానిలో నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఉంది ఆ రివర్ నుంచి. అందులో వస్తున్న వాటర్తోనే వీళ్ళు మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు నైట్ మేము ఇక్కడే స్టే చేయాలంట. క్యాంప్స్ వేసుకోవాలి, ఆ లొకేషన్కి వెళ్ళాలి. ప్రజెంట్ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. మార్నింగ్ బయలుదేరేటప్పుడు టిఫిన్ చేసాం, వీళ్ళు మాకు టిఫిన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆఫ్టర్నూన్కి వీళ్ళు లంచ్ బాక్సెస్ కూడా ఇచ్చేశారు. అంటే బాక్సెస్ మేము తెచ్చుకోమని కూడా వీళ్ళే మాకు చెప్పారు. వస్తూ మీరు బాక్సెస్ తెచ్చుకోండి, మీకు ఓన్గా మీకు అందులో మేము ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుందని. ఆ బాక్సెస్ మేము తెచ్చి వీళ్ళకి ఇస్తే అందులో వీళ్ళు తయారు చేసిన ఫుడ్ పెట్టి ఇచ్చేశారు. దాన్ని మేము ఆఫ్టర్నూన్ తినాలన్నారు. వచ్చేదారిలో ఒక చోట ఆగినప్పుడు తినేసాం కూడా. నాకు వీళ్ళ దగ్గర నుంచి ఆ విధంగా లంచ్ బాక్సెస్ తీసుకుంటుంటే స్కూల్కి వెళ్ళే డేస్ గుర్తొచ్చాయి. అంతేకాదు మేము తెచ్చుకున్న లగేజ్లో సగం లగేజ్ మేము గంగోత్రిలోనే పెట్టేశాం. ఆ పెట్టింది కూడా వీళ్ళ దగ్గరే. వీళ్ళు మా లగేజ్ని తీసుకెళ్ళి ఒక క్లాక్ రూమ్లో సేఫ్గా ఉంచారు. మా లగేజే కాదు, మాతో పాటు వచ్చిన వాళ్ళందరి లగేజ్ కూడా వీళ్ళే తీసుకెళ్ళి ఒక చోట సేఫ్గా ఉంచారు. దాన్ని డ్రాప్ బ్యాగ్ అంటున్నారు వీళ్ళు. ఇంకా ఈ 5 days ట్రెక్కింగ్లో మాకు కావాల్సిన లగేజ్ అంతా 2గా డివైడ్ చేయమన్నారు. అంటే మాకు ఎమర్జెన్సీగా కావాల్సిన లగేజ్ అంతా ఒక బ్యాగ్లో,
మిగిలిన థింగ్స్ని ఇంకొక బ్యాగ్లో పెట్టమన్నారు. ఎమర్జెన్సీగా కావాల్సిన లగేజ్ కొంచెమే ఉంటుంది కాబట్టి దాన్ని మేమే హ్యాండిల్ చేయాలంట. అందుకని మా బ్యాగ్లో మేము పెట్టుకున్నాం. మిగిలిన థింగ్స్ అన్నీ కొంచెం పెద్ద బ్యాగ్ అయింది, ఒక రక్షాక్ మాదిరి. ఆ బ్యాగ్ని వీళ్ళు తీసేసుకున్నారు, అంటే పోర్టర్ హ్యాండిల్ చేస్తున్నారు, క్యారీ చేస్తున్నారు. ఇంకా మా పర్సనల్ బ్యాగ్లో రైన్ కోట్స్, కొన్ని కెమెరా థింగ్స్, అలాగే వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్, వీళ్ళు ఇచ్చిన లంచ్ బాక్స్, అలాగే మెడిసిన్స్ ఇవన్నీ మాత్రమే ఉన్నాయి. అలాగే పోర్టర్కి ఇచ్చిన బ్యాగ్లో కొన్ని బట్టలు, వామ్ క్లాత్స్, ఇంకా చెప్పులు, ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ అందులో ఉన్నాయి. అంటే మాకు ఎమర్జెన్సీగా అవసరం లేనివన్నీ అందులో ఉన్నాయి. ప్రజెంట్ మేము ఈ ట్రెక్కింగ్లో షూ వేసుకుని వచ్చాం, కానీ ఇక్కడ స్టే చేసేటప్పుడు లోకల్లో తిరగాలంటే చెప్పులు కావాలన్నారు. కాబట్టి చెప్పులు కూడా మేము ఒక పేరు తీసుకొచ్చుకున్నాం. మేమే కాదు, అందరినీ తీసుకొచ్చుకోమన్నారు వీళ్ళు. మేము తెచ్చుకున్న లగేజే కాకుండా వీళ్ళ ట్రెక్కింగ్ ఏజెన్సీకి సంబంధించి కొన్ని థింగ్స్ ఇచ్చారు వీళ్ళు మాకు. అందులో ఫస్ట్ వన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్ బ్యాగ్, అది నడుముకి కట్టుకోవాలి. రెండోది హెల్మెట్. ఈ బ్యాగ్ ఎందుకంటే మనం ఏదైనా చెత్త పడేయాలంటే ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఆ బ్యాగ్లో వేసుకోమని చెప్పారు. రెండోది హెల్మెట్ ఎందుకంటే వెళ్ళేదారిలో రాళ్ళు అటువంటివి జారి పడుతుంటాయంట కొండలపైన, అప్పుడు మనం తలకు పెట్టుకోవడానికి. ఇంకొకటి మూడోది ఒక స్లీపింగ్ బ్యాగ్ మాదిరి ఒకటి ఇచ్చారు, అంటే అదొక లేయర్లా ఉంది. దాన్ని వేసుకొని వీళ్ళు ఇచ్చే స్లీపింగ్ బ్యాగ్లో పనుకోవాలంట నైట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా స్టే చేయడానికి ఉన్న క్యాంప్సే. వీళ్ళు వేరే ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళు. మేము ఇటువంటివే వేసుకోవాలంట. దానికి కొంచెం ముందుకు వెళ్తున్నాం లొకేషన్కి, అంటే ప్లేస్ కోసం. ఇంకా ఆ స్లీపింగ్ బ్యాగ్ లాంటి లేయర్ని కూడా మేము పోర్టర్కి ఇచ్చిన లగేజ్ బ్యాగ్లోనే పెట్టేమన్నారు. సో అందులోనే ఉన్నాయి మావి. ఇవన్నీ ఫ్రీనే వీళ్ళు ఇచ్చినటివి, వీటికి మనం ఏం పే చేయలేదు. కానీ కొన్ని థింగ్స్ ఉన్నాయి, టార్చ్ లైట్, ఇంకా కొన్ని షూ, బ్యాగ్స్ లాంటివి, ఇంకా బాడీ ప్రొటెక్షన్కి సంబంధించి కొన్ని ఆర్మర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మాకు అంతగా నీడ్ అనిపించలేదు. కానీ అవన్నీ కావాలంటే మనం రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళ దగ్గర, దానికి సమ్ అమౌంట్ పే చేయాలి. అవన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్లోనే ఉన్నాయి. మనం ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకొని మనీ పే చేస్తే మనం వీళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు అవి వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం విన్నారు కదా, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారో ఈ ట్రెక్కింగ్ని కండక్ట్ చేయడానికి. కావాలంటే ఈ గోముఖ్ ఇంకా తపోవన్ ట్రెక్కింగ్ కూడా మనం 3 డేస్లో కంప్లీట్ చేసేవచ్చు ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే. కానీ వీళ్ళు అలా తీసుకెళ్ళడం లేదు, కొంచెం రిలాక్స్గా తీసుకెళ్తున్నారు. మేము కాల్ చేసినప్పుడే వీళ్ళ ప్లానింగ్ గురించి అంతా చెప్పారు ఈ ట్రెక్కింగ్ సంబంధించి. మాకు ఎందుకో నచ్చింది ఈ ప్లానింగ్ అంతా, అందుకే మేము రిజిస్టర్ చేసుకునేసాము, వేరే ఏం ఆలోచించకుండా. మేము స్టే చేయాలనుకున్న ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడే క్యాంప్స్ వేస్తారంట మాకు సంబంధించి. క్యాంప్స్ అంటే టెంట్స్, ఇద్దరికి ఒక టెంట్ ఇస్తామన్నారు. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల. ఇది మా ఈ గోముఖ్ అండ్ తపోవన్ ట్రెక్కింగ్లో ఫస్ట్ డే. గంగోత్రి నుంచి ఈ చీర్వాసాకి 9 కిలోమీటర్స్ ఉంటుందంట డిస్టెన్స్. సో మేము ఫస్ట్ డే 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి, అంటే ట్రెక్కింగ్ చేసి వచ్చాము. నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాం. ఇప్పుడు టెంట్లు వేసుకోవాలి. మమ్మల్ని కూడా హెల్ప్ చేయమన్నారు. అలా హెల్ప్ చేస్తే తొందరగా అయిపోతుందని చెప్పారు. అందుకని మేము కూడా హెల్ప్ చేస్తున్నాం. ఇది మా టెంట్, నేను ప్లాన్ చేస్తున్నాను. వేరే వాళ్ళు వేస్తుంటే చూసి నేను వేస్తున్నాను. చూడండి, నేను ఇదే ఫస్ట్ టైం టెంట్ వేయడం, నాకు రాదు. మా టెంట్ పని అయిపోయింది. పార్టిసిపెంట్స్కి సంబంధించి టోటల్ 6 టెంట్స్. ఇది కాకుండా స్టాఫ్కి సంబంధించి సపరేట్గా ఉన్నాయి టెంట్స్. అలాగే కిచెన్ ఒకటి, డైనింగ్ హాల్ కూడా ఈ టెంట్స్తోనే క్రియేట్ చేశారు వీళ్ళు. ప్రజెంట్ మేము ఈ గంగా రివర్ దగ్గర ఉన్నాము, అంటే ఈ భగీరథి రివర్ దగ్గర. ఇది ఎక్కడో లేదు, మా టెంట్స్కి జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలోనే ఉంది బ్యాక్ సైడ్. ఎందుకు వచ్చాము అనేది ఇక్కడికి హైలైట్. ఎందుకు వచ్చామంటే ఫ్రెష్ అవుదామని వచ్చాము, అంటే ముఖం కడుక్కుందామని. వాటర్ చూస్తే అది వాటర్లో లేదు, మన డీప్ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా చాలా కూల్గా ఉన్నాయి. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ. ఆ వాటర్లోనే ఫేస్ వాష్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. చూడండి, ఇదే మా క్యాంప్కి సంబంధించిన లొకేషన్. చాలా టెంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇవి కనిపిస్తున్నాయి చూడండి, ఈ రెండు వాష్రూమ్స్. వాటిని కూడా చూపిస్తాను. మెయిన్ చూపించాల్సిన వీటినే. చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది ఈ లొకేషన్లో వీళ్ళకి వాష్రూమ్స్ ఎలా అని. ఇక్కడ వాష్రూమ్స్ అంటే మాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు, డ్రై వాష్రూమ్స్ అని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదైతే డైనింగ్ హాల్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ దూరంగా కనిపిస్తున్నది కిచెన్. అలాగే ఈ స్టాఫ్కి సంబంధించిన కొన్ని టెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి, దూరంగా వేసుకున్నారు వీళ్ళు వీళ్ళకి కావాల్సిన చోట. ఒకసారి ఈ కిచెన్ చూద్దాం రండి ఎలా ఉందో లోపల. ఇక్కడ వీళ్ళు వంటలు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకున్నారు. దీనికి వీళ్ళకి మ్యాక్సిమం పోర్టర్స్ కావాల్సి వచ్చింది. అలాగే మా లగేజ్ చెప్పాను కదా, సిలిండరు, స్టవ్ కూడా తెచ్చారు. ఇంకా ఈ వంటకు కావాల్సిన వాటర్ అయితే ఆ గంగా రివర్లో వెళ్తున్న వాటరే. ఆ వాటర్ తీసుకొచ్చుకొని వీళ్ళు వంట చేస్తున్నారు. ఇప్పుడు మనం వాష్రూమ్స్ చూద్దాం రండి ఎలా ఉన్నాయో. ఆల్రెడీ చెప్పాను డ్రై వాష్రూమ్స్ అని. డ్రై వాష్రూమ్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి, ఓపెన్ చేస్తాను.
ఏం లేదు, ఇదంతా మనకు అలవాటైన విషయమే. కాకుంటే ఇక్కడ కాదు, విలేజెస్లో ప్రజెంట్ దాన్ని ఇక్కడ మనం అప్లికేబుల్ చేయాలి అంతే. చూడండి ఎలా ఉందో, కింద ఒక హోల్ పెట్టారు, చుట్టూ కనిపించకుండా ఈ విధంగా టెంట్ మాదిరి కట్టారు. దీనికి ఒక ఫ్రేమ్ ఉంది, దానివల్ల ఇది ఇలా స్టేబుల్గా నిలిచింది. ఇంకా ఇక్కడ వాటర్ వాడడానికి లేదు. బ్యాక్ టు చైల్డ్హుడ్, అంటే చిన్నపిల్లలుగా అయిపోవాలి మనం. ఇక్కడ చిన్నపిల్లలు ఎలా టిష్యూస్ అవి యూస్ చేస్తుంటారు కదా, వైప్స్, అలా వాటిని యూస్ చేయాల్సిందే. ఇక్కడ వాటర్ యూస్ చేస్తే మనకి కష్టం, యూస్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, గలీజ్ అవుతుంది ఆ లొకేషన్ అంతా. అందుకని వాటర్ యూస్ చేయొద్దన్నారు వీళ్ళు. అదొక రకమైన వాష్రూమ్, కింద హోల్ ఉంది. కింద కూర్చునే వాళ్ళకి, కింద కూర్చోవడం అలవాటు లేకుండా కాళ్ళ నొప్పులు అనే వాళ్ళకి ఇటువంటి టేబుల్ ఒకటి వేశారు. ఇక్కడ అసహించుకోవడానికి ఏం లేదు, ఇటువంటి లొకేషన్స్కి వస్తే అంతే. ఈ టేబుల్ అయితే స్టేబుల్గా లేదు, ఎందుకంటే నేల స్ట్రాంగ్గా లేదు. ఓకే, అక్కడ నుంచి వచ్చేసాను. ఇది డైనింగ్ హాల్. వీళ్ళు మాకు టీలు స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. లైట్గా టీ తాగి స్నాక్స్ తిన్నాము. ప్రజెంట్ అయితే టెంపరేచర్ మామూలుగా లేదు, చాలా చలిగా ఉంది ఇక్కడ. చెప్పాను కదా ఈ ప్లేస్ని చీర్బాస అంటారని. ఇది సీ లెవెల్కి 11,700 ఫీట్స్ హైట్లో ఉంది. ఈ గోముక్ తపోవన్ ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ హాల్ట్ ఈ ప్లేస్. కానీ ఇక్కడ స్టాండర్డ్ రూమ్స్ లాంటివి ఏమీ లేవు. ఇక్కడ స్టే చేయాలంటే టెంట్స్ వేసుకోవాల్సిందే. ఓకే, ఈ గోముక్ తపోవన్ ట్రెక్కింగ్లో మా ఫస్ట్ డే అప్డేట్స్ ఇవే. రేపు మళ్ళీ కలుద్దాం నా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.